దేశదిమ్మర్లాగా కొండల్లో గుట్టల్లో తలదాచుకున్నటువంటి దీనుడు సుగ్రీవుడు. అట్లాంటి ఏవీ లేనటువంటి సుగ్రీవుడి పక్షం వహించాల్సిన అవసరం రాముడికి ఎందుకు ఉంది? ఇక్కడ ధర్మం ఉంది, అక్కడ బలవంతుడైనా సరే అధర్మం ఉంది కనుక అది ఒక పాయింట్. ఆ తర్వాత రాముడు రావణాసురుడి గుండెల మీద కాకుండా ఉదరం మీద కొట్టాడు అని చెప్పి మాట్లాడుతున్నాడు. వాల్మీకి రామాయణంలో చాలా క్లియర్గా ఉంది. అతని వక్షస్థలాన్ని చీల్చింది రాముడు ప్రయోగించినటువంటి అస్త్రం. అతని వక్షస్థలాన్ని చీల్చడం వల్ల పతనం అయిపోయి కింద పడ్డాడు. ఇతను సినిమాలు చూసి మాట్లాడుతున్నాడు. రాముడి గురించి తెలుసుకోవాలంటే వాల్మీకి రామాయణం చదవాలి, సినిమాలు కాదు. సినిమాలు ఏముంది, కథలు, వాళ్ళు నాటకీయత కోసం డ్రామాల కోసం రకరకాలుగా ఏవో కలుపుతూ ఉంటారు. మనం యేసు గురించి మాట్లాడాలంటే బైబిల్ చదవాలి, డావిన్సీ కూడా సినిమాలు కాదు. రాముడి గురించి తెలుసుకోవాలంటే వాల్మీకి రామాయణం చదవాలి. మినిమం కామన్ సెన్స్ కూడా లేకుండా ఇట్లా నోటికొచ్చింది మాట్లాడుతూ బురద చదువుతున్నాడు కనుక ఇతను దురుద్దేశంతో మాట్లాడుతున్నాడు అనే విషయం చాలా క్లియర్గా అర్థమవుతుంది.